to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. Welcome to Uday Kumar Electrical Academy, the best platform for electrical engineering. Get access to 330 free videos for core job seekers. Learn from experts. Like, share and subscribe today. హాయ్ దిస్ ఈస్ ఉదయ్ కుమార్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సబ్జెక్ట్ నుంచి సమ్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఏంటంటే మనం ప్రీవియస్ క్లాస్లో రేడియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, అదేవిధంగా రింగ్ బెయిన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఇంటర్ కనెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ టైప్స్ చూసాం. సో వాటిని డిఫరెంట్ టైప్స్ క్లాసిఫికేషన్ చూసాం. సో ఇలా చూసాం కదా. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే దానికి సంబంధించి ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, so to maintain a voltage of 230 volts at far end, determine the sending end voltage and the phase angle between the two ends. The distributor with a length of 2 kilometers has a per kilometer. So go and return. So ఆ 2 kilometers అనేది go and return అంట. So resistance of 0.05 ohms and reactance of 0.1 ohms. At the far end, lagging load of 120 amperes at 0.8 power factor is supplied. At the middle point, an 80 amperes load at 0.9 power factor is present. So both loads are referred at the far end అన్నాడు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం మనము ఇది ఏ టైప్ కిందకు వస్తుంది అంటే మనకు రేడియల్ డిస్ట్రిబ్యూషన్ కిందకు వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం మనకి ఏంటంటే రేడియల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ చూడండి. సో దీన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నాకేంటంటే సో ఇది ఫార్ ఎండ్. సో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏ అనుకుందాం. ఈ పాయింట్ ఏ అనుకుంటే, అదేవిధంగా ఈ పాయింట్ వచ్చి బి అనుకుందాం, మిడిల్ పాయింట్ సి అనుకుందాం. సో ఏ బి సి, మిడిల్ పాయింట్ నేను సి అనుకున్నాను అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, టు మెయింటైన్ ద వోల్టేజ్ అట్ 230 volts ఎట్ ద ఫార్ ఎండ్. సో క్లియర్ కట్ ఇచ్చాడు. సో ఫార్ ఎండ్ దగ్గర అంటే దూరంగా ఉండే దగ్గర ఎక్కడ ఎంత ఉందంట, 230 volts ఉందంట. సో ఇక్కడ నేను ఈ పాయింట్ ఏమనుకున్నాను అంటే మనము సెండింగ్ ఎండ్ అనుకున్నాం. ఓకేనా, సెండింగ్ ఎండ్ అంటే నేనేంటి సప్లై ఇస్తున్నాను అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇది ఇక్కడ నాకేంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, అదేవిధంగా ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉందంటే నాకు 2 kilometers ఉంది. సో 2 kilometers ఉందంటే సి అనేది మనకి మిడ్ పాయింట్, అంటే ఏ నుంచి బికి ఎంత ఉంది 2 kilometers, అంటే 2000 meters ఉంటుంది. అంటే ఏ నుంచి సికి 1000 meters, అదేవిధంగా సి నుంచి బికి 1000 meters. సో ఇలా తీసుకున్నాం అన్నమాట. సో దాంతోపాటుకి ఇక్కడ నాకేమి ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చేసాడు. సో 1 kilometerకి ఎంత ఉందంటే రెసిస్టెన్స్ 0.05 ohms అండ్ రియాక్టెన్స్ వచ్చేసరికి 0.1 ohms ఉంది. ఓకే, సో ఇక్కడ నాకు ఎట్ ద ఫార్ ఎండ్ అంటే ఇక్కడ నాకు ఏంటంటే ఏ అనేది మనం ఏమనుకున్నామంటే ఇక్కడ సప్లై ఇచ్చే ఎండ్ ఏ అనుకున్నాం, బి అనేది ఏంటంటే ఫార్ ఎండ్ అనుకున్నాం. దీన్ని ఏమనుకున్నాం అంటే మనం ఫార్ ఎండ్ అనుకున్నాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ ఫార్ ఎండ్ దగ్గర కరెంట్ ఎంత ఉందంటే లోడు 120 amperes 0.8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్. సో వాడు ఎంత ఇచ్చినాడు అంటే ఇక్కడ నాకు ఇందులో పాస్ అయ్యే కరెంట్ సంథింగ్ కరెంట్, అదేవిధంగా సి దగ్గర సంథింగ్ కరెంట్ అనుకుందాం. లెట్ us assume సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ మనం I2 అనుకుందాం, సి దగ్గర పాస్ అయ్యే కరెంట్ I1 అనుకుందాం. సో మీ ఇష్టం అన్నమాట, ఏదో కరెంట్ తీసుకోవచ్చు, నేను అనుకున్నా అంతే. ఓకే, ఇక్కడ ఇందులో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసరికి ఇది ఎంత ఉందంటే నాకు సో 120 amperes ఉంది. సో ఫారెన్ దగ్గర కరెంట్ ఎంత 120 amperes. సో పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు 0.8 పవర్ ఫ్యాక్టర్. ఇది ఎలా ఉంది, లాగింగ్లో ఉంది. అదేవిధంగా సి దగ్గర అంటే మిడిల్ పాయింట్ దగ్గర, సో ఇక్కడ మిడ్ పాయింట్ అని ఇచ్చాడు కదా. సో మిడ్ పాయింట్ దగ్గర ఎంత ఉందంట 80 amperes 0.9 పవర్ ఫ్యాక్టర్. అంటే మిడ్ పాయింట్ మనం సి అనుకున్నాం కాబట్టి అందులో పాస్ అయ్యే కరెంట్ అక్రాస్గా మిడ్ పాయింట్ దగ్గర తీసుకున్న లోడ్ వచ్చేసరికి అందులో పాస్ అయ్యే కరెంట్ I1 అనుకున్నాం. సో కరెంట్ ఎంత అంటే నాకు 80 amperes. సో అందులో పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు 0.9 లాగింగ్ పవర్ ఫ్యాక్టర్.
సో ఇది. సో దాంతో పాటుగా నాకేంటంటే ఇక్కడ ఇంపిడెన్స్ ఇచ్చేసాడు, అంటే రెసిస్టెన్స్ అనేది ఇచ్చాడు యాక్చువల్గా. సో దాంతో పాటు ఇంకో వాల్యూ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ నాకు 230 volts అని ఇచ్చాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నాకు అంటే వోల్టేజ్, సో ద వోల్టేజ్ మెయింటైన్ ఎట్ ద ఫార్ అని అన్నాడు కదా. సో ద వోల్టేజ్ ఎట్ ఫార్ ఎండ్. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు 230 volts. సో ఇక్కడ నాకేంటంటే మనం ఇచ్చిన సప్లై ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అని ఇచ్చాడు అంటే నేను ఇచ్చే సప్లై ఏసీ అని అనమాట. సో కాబట్టి దీన్ని ఎలా తీసుకుంటాం అంటే మనము 230 ప్లస్ జే టైమ్స్ ఆఫ్ జీరోగా తీసుకుంటాం. అంటే ఓవరాల్గా 230 volts వస్తుంది. కాకపోతే ఇది మనకు పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇచ్చాడు కాబట్టి 230 ప్లస్ జే జీరోగా తీసుకున్నాను నేను. ఇది నాకు ఫార్ ఎండ్ దగ్గర ఉండే వోల్టేజ్. ఇదే నాకు ఏమవుతుంది, వి సఫిక్స్ బి అవుతుంది. సో వి సఫిక్స్ బి ఎంత అంటే నాకు 230 volts. ఇక్కడ వి సఫిక్స్ బిని ఎందుకు తీసుకున్నామంటే మనం ఫార్ ఎండ్ బి అనుకున్నాం కాబట్టి. ఓకే. సో దాంతో పాటుగా నాకు ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చేసాడు, రియాక్టెన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ నాకు రెసిస్టెన్స్, సో రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు అంటే ప్రాబ్లంలో రెసిస్టెన్స్ ఈక్వల్ టు అదేవిధంగా రియాక్టెన్స్. సో రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 0.05 ఇచ్చాడు, రియాక్టెన్స్ వాల్యూ 0.1 ఇచ్చాడు. సో రెసిస్టెన్స్ వచ్చేసరికి 0.05 ohms, ఇది వచ్చేసరికి 0.1, ఇది రియాక్టెన్స్ వాల్యూ 0.1, రెసిస్టెన్స్ వాల్యూ 0.05. సో దీని నుంచి నాకు ఇంపిడెన్స్ వాల్యూ ఏమవుతుంది, ఇంపిడెన్స్. సో ఇంపిడెన్స్ అంటే మనం ఎలా రాసుకుంటాం, ఆర్ ప్లస్ జే ఇంటూ ఎక్స్గా రాసుకుంటాం. ఇక్కడ నాకు రెసిస్టెన్స్ 0.05 ప్లస్ రియాక్టెన్స్ వాల్యూ 0.1, ఇది నాకేంటి ఇంపిడెన్స్. ఇక్కడ మనం ఏదో నెట్వర్క్ తీసుకున్నాము ఇక్కడ మనము. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నాకు ఇంపిడెన్స్ అనేది ఏమవుతుంది అంటే ఎవ్రీ కిలోమీటర్ తీసుకుంటాం. ఓకేనా. ఇక్కడ పర్ కిలోమీటర్ని ఇచ్చాడు అంటే అక్రాస్గా ఏ నుంచి సికి ఉన్న వాల్యూ ఎంత, సి నుంచి బికి ఉన్న వాల్యూ ఎంత అంటే ఇంపిడెన్స్ వాల్యూ. సో అలా తీసుకుంటాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే ఫర్ సెక్షన్ ఏసీ, సో స్టార్టింగ్ సెక్షన్ తీసుకున్నాం ఏ నుంచి సికి, సెక్షన్ ఏసీ ఇంపిడెన్స్, సో ఇది ఏం ఇండికేట్ చేసుకుంటాం అంటే మనం ఇంపిడెన్స్ అక్రాస్ ద ఏసీ సెక్షన్. సో కాబట్టి జెడ్ సఫిక్స్ ఏ. సో దీని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ నాకు ఇంపిడెన్స్ ఏదైతే ఉందో అదే అవుతుంది, అంటే 0.05 ఇంటూ ప్లస్ జే 0.1. సో ఇది నాకేమవుతుంది అక్రాస్ ఏసీ అవుతుంది. ఓకే. సో అదేవిధంగా నెక్స్ట్ నాకేంటి ఫర్ సెక్షన్ సిబి, ఫర్ సెక్షన్ సి సఫిక్స్ బి ద ఇంపిడెన్స్ ఏమవుద్దంటే ఇది, సో సి సఫిక్స్ బి అంటే సి నుంచి బి వరకు. సో సి నుంచి బి వరకు. సో ఈ మొత్తం ఏమనుకున్నాం అంటే మనము ఇంపిడెన్స్ అక్రాస్ ఏ టు సి అనుకున్నాం. ఈ మొత్తాన్ని ఏమనుకున్నాం అంటే మనం ఇంపిడెన్స్ అక్రాస్ జెడ్ సఫిక్స్ సిబి అనుకున్నాం. ఓకే. సో ఇక్కడ పర్ కిలోమీటర్ని ఇచ్చాడు కాబట్టి ఆ పర్ కిలోమీటర్ అనేది ఇలా తీసుకున్నాం. ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది, ఇది సేమ్ 0.05 ప్లస్ జే 0.1. సో ఇది నాకు ఇంపిడెన్స్ అయింది. అయితే ఇక్కడ నాకు కరెంట్స్ చూద్దాం, అంటే విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి దగ్గర పాయింట్ సి దగ్గర కరెంట్స్ ఎలా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు పాయింట్ బి అన్నప్పుడు ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది, I సఫిక్స్ 2 అవుతుంది. పాయింట్ సి అన్నప్పుడు ఇందులో పాస్ కరెంట్ అవుతుంది I1 అవుతుంది. సో ఇక్కడ నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏ నుంచి సి వరకు పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుంది అంటే, సో సి దగ్గరికి ఎంటరింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ లీవింగ్ కరెంట్ ఫార్ములా అప్లై చేసుకుంటాం, అంటే కేసీఎల్ అనేది అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ నాకు టోటల్ కరెంట్ I అనుకుంటే ఇది నాకేమవుతుంది, సి దగ్గర నుంచి I1 కరెంట్ లీవ్ ఉంది, I2 కరెంట్ లీవ్ అవుతుంది. అంటే ద టోటల్ కరెంట్ I ఈక్వల్ టు I1 ప్లస్ I2. సో ఈ కరెంట్ I అనేది ఏంది, ఏ నుంచి సి టెర్మినల్ వరకు పాస్ అయ్యే కరెంట్. సో మిడ్ పాయింట్ నుంచి నా కరెంట్ అనేది ఏమవుతుంది, డివైడ్ అవుతా ఉంది అన్నమాట, I1 ప్లస్ I2గా డివైడ్ అవుతా ఉంది. సో ఇది. సో ఇప్పుడు నాకు ఏంటి అంటే ఏదైతే కరెంట్ I2 ఉందో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు, దాని యొక్క ఫేస్ యాంగిల్ ఇచ్చాడు. సో మ్యాగ్నిట్యూడ్ ఏమో 120 ఆంపియర్స్, దాని యొక్క ఫేస్ యాంగిల్ అంటే ఐ మీన్ పవర్ ఫ్యాక్టర్ 0.8 ఇచ్చాడు. ఇక్కడ నాకు సో కరెంట్ I2 దగ్గర దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇచ్చాడు అంటే 120 ఇచ్చినాడు, అక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేది 0.8 ఇచ్చాడు కాబట్టి యాక్చువల్ సో దీని కాస్ π2 అనుకుందాం. సో దీని వాల్యూ 0.8.
సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో అర్థమవుతుంది. ఇది sin π2 వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది 0.6 అవుతుంది. అంటే ఏం లేదు, ఈ cos π ఇక్కడ 0.8 ఉంది కదా, సో అప్పుడు π2 ఈక్వల్ ఏమవుతుంది, cos ఇన్వర్స్ ఆఫ్ 0.8 అవుతుంది. అంటే 36 పాయింట్ సంథింగ్ వస్తుంది. దాన్ని ఆ యొక్క వచ్చిన యాంగిల్ని మనం ఇక్కడ π2 ప్లేస్లో ప్లేస్ చేసుకుంటే సైన్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే cos π వాల్యూ వాడు ఇచ్చాడు, cos π ఈక్వల్ 0.8 అని వాడు ఇచ్చేసాడు. దీన్ని నేను ఏం చేస్తానంటే π2ని ఇలానే పెట్టుకొని ఈ కాస్ ఈ సైడ్ పోతే ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.8 అవుతుంది. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.8 చేసినప్పుడు సంథింగ్ వాల్యూ వస్తుంది, యాంగిల్ అనేది వస్తుంది. అంటే ఏం యాంగిల్ వస్తుంది, π2 వాల్యూ యాంగిల్ వస్తుంది. సో 36 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది. సో దాన్ని sin π2 ప్లస్లో ప్లేస్ చేస్తే, అంటే సైన్ ఆఫ్ π2 అంటే ఇంతకుముందు ఏదైతే యాంగిల్ వచ్చిందో ఆ యాంగిల్ ఇందులో ప్లేస్ చేస్తామంటే 0.6 వస్తుంది అనమాట. సరే, సో ఇప్పుడు నా కరెంట్ I2 అనేది ఎలా రాసుకోవచ్చు అంటే మనము ఇది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు కాబట్టి, సో 0.8 మైనస్ జే టైమ్స్ ఆఫ్ 0.6గా తీసుకుంటాం. ఇదేంటిది I2 కరెంట్. సో I2 కరెంట్ అనేది ఎలా ఎక్కడ తీసుకున్నాం, ఇది ఎట్ పాయింట్ బి. సో పాయింట్ బి సో ఇప్పుడు నాకేంటంటే పాయింట్ సి దగ్గర, సో ఎట్ పాయింట్ బి ద లోడ్ కరెంట్, సో ద లోడ్ కరెంట్ I2 ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకుంటాం అంటే మనము I2 cos π2 మైనస్ జే సైన్ π2గా రాసుకుంటాం. ఇక్కడ నాకు పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఇచ్చేసాడు, ఎంత 0.8. సో దీని నుంచి π2 ఈక్వల్ ఏమవుద్ది అంటే ఇది కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.8 అవుతుంది. దీని వాల్యూ సంథింగ్ వాల్యూ వస్తుంది 36 పాయింట్ సంథింగ్. మీరు క్యాలిక్యులేటర్ చేయండి. ఆ π2 వచ్చిన వాల్యూని వేసినామంటే ఇక్కడ sin π2 వాల్యూ, ఈ π2 వాల్యూని ఇందులో ప్లేస్ చేసుకుంటే నాకు ఇది ఎంత వస్తుంది అంటే 0.6 వస్తుంది. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు నా కరెంట్ I2 ఈక్వల్ ఏమవుతుంది అంటే I2 వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ 120 యాంపియర్స్. సో 120 యాంపియర్స్. కాస్ π2 వాల్యూ 0.8 మైనస్ జే టైమ్స్ ఆఫ్ 0.6. ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నామంటే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇచ్చాడు కాబట్టి మైనస్ తీసుకున్నాం, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇచ్చుంటే ప్లస్ తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేటర్ చేస్తే అంటే ఏంటి, 120 ఇంటూ 0.8 మైనస్ జే 0.6, దీని క్యాలిక్యులేటర్ మనం చేసినట్లయితే సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు, సో 96 మైనస్ జే టైమ్స్ ఆఫ్ 72, సో 96 మైనస్ జే టైమ్స్ ఆఫ్ 72 యాంపియర్స్ వస్తుంది అన్నమాట. ఇది నాకు కరెంట్ I2. సిమిలర్లీ ఇప్పుడు నాకేం కావాలంటే పాయింట్ సి దగ్గర, అంటే ఏది, సో ఇక్కడ నాకు ఇప్పుడు పాయింట్ బి దగ్గర మనం కరెంట్ కనుక్కున్నాం, I2 కరెంట్ కనుక్కున్నాం. సిమిలర్లీ I1 కరెంట్ కనుక్కోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు నాకేం కావాలా, ఎట్ పాయింట్ సి ద లోడ్ కరెంట్, సో ద లోడ్ కరెంట్ అంటే ఇక్కడ నాకేమవుతుందంటే ఇది I1 అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం I1 cos π1 మైనస్ జే సైన్ π1. సో దీన్ని నెగిటివ్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ కూడా లాగింగ్ ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ నాకు 0.9 లాగింగ్ అని ఇచ్చాడు. ఓకే. సో ఇది, సో ఇక్కడ నాకేమి ఇచ్చాడు 0.8 లాగింగ్ అని ఇచ్చాడు. సో ఇది, సో దీన్ని కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఇక్కడ నాకేమి ఇచ్చాడు, కాస్ π1 వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇది 0.9. దీని నుంచి సైన్ π1 వాల్యూ ఎంత వస్తుందంటే నాకు, సో 0.4 సంథింగ్ వస్తుంది. ఇది ఐ థింక్ 0.436. సో దేని బేసెస్కి మనకు కరెంట్ I1 ఈక్వల్ టు, I1 అంటే ఇదేమో 80, సో 0.9 మైనస్ జే టైమ్స్ ఆఫ్ 0.436. సో ఇది I1. సో వీటిని బేస్ చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే కరెంట్ అనేది 72 మైనస్ జే టైమ్స్ ఆఫ్ 34.88 యాంపియర్స్. సో ఇదన్నమాట, ఇదేమవుతుంది నాకు కరెంట్ I1 అవుతుంది. ఓకే. ఇప్పుడు నాకేం కావాలి, I1 కరెంట్ వచ్చింది, I2 కరెంట్ వచ్చింది. ఇప్పుడు నాకు టోటల్ కరెంట్ కనుక్కోవచ్చా. సో ఇక్కడ నా టోటల్ కరెంట్ అంటే ఇప్పుడు సెక్షన్ ఏ నుంచి సి వరకు ఉన్నదాన్ని మనం టోటల్ కరెంట్ అంటాం. సో కాబట్టి ఆ కరెంట్ కనుక్కుంటాం. ఓకే. సో ఇన్ సెక్షన్
ఏసీ ద కరెంట్ I సఫిక్స్ ఏసీ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, I1 ప్లస్ I2గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నా కరెంట్ అక్రాస్ ఏ సఫిక్స్ సి అన్న కరెంట్ టోటల్ కరెంట్ I అన్న ఒకటే. సో కాబట్టి కరెంట్ I ఈక్వల్ టు, సో ఇప్పుడు నాకు ఆల్రెడీ I1 వాల్యూ తెలుసు. ఎంత I1 వాల్యూ 72 మైనస్ జే ఇంటూ 34.88 ప్లస్ అదేవిధంగా I2 వాల్యూ. సో ఇక్కడ నాకు I2 వాల్యూ ఎంత వచ్చింది, 96 మైనస్ జే 72. సో 96 మైనస్ జే 72. సో దీని నుంచి ఇప్పుడు నాకు టోటల్ కరెంట్, సో ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాం అనుకో, 96ని 72ని, అప్పుడు నాకు ఇదంతా వస్తుందంటే 168 మైనస్ జే టైమ్స్ ఆఫ్, అదేవిధంగా 34ని 72ని యాడ్ చేసుకుంటే 106 వస్తుంది, 106.88. సో ఇది కరెంటు, నాకు వచ్చే కరెంట్ యాంపియర్స్. అయితే ఏదైతే నాకు కరెంట్ వచ్చిందో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలి నాకు, అంటే ఏంటి, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ. సో అంటే కరెంట్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ. సో కరెంట్ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవచ్చు, లేదు దాని అలానే వదిలేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో మన మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు, మ్యాగ్నిట్యూడ్ తీసుకోకుండా అలానే వదిలేసినా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నాకు మెయిన్ ఏం కావాలంటే వోల్టేజ్ డ్రాప్ అనేది కావాలి. ఓకేనా, అసలు మెయిన్ ఇంటెన్షన్ ఏంటి మనకు, సో ఏదైతే సప్లై ఎండ్ ఉందో ఆ సప్లై ఎండ్ దగ్గర నేను కరెంట్ అనేది వోల్టేజ్ అనేది కనుక్కోవాలి. అదే మనం కనుక్కోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, సో డిటర్మైన్ ద సెండింగ్ ఎండ్ వోల్టేజ్, డిటర్మైన్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్, ఇది మనకి ఇచ్చింది, ఇది కనుక్కోవాలి మనం. సో సెండింగ్ ఎండ్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉంది, సో ఆ వోల్టేజ్ కనుక్కోవాలి. ఆ వోల్టేజ్ కావాలి అంటే సో మనకిచ్చిన ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో రెసిస్టెన్స్ కాంపోనెంట్ ఉంది, రియాక్టెన్స్ కాంపోనెంట్ ఉంది, అదేవిధంగా లోడ్ అనేది ల్యాగింగ్లో ఉంది. సో దీనివల్ల నాకు ఏమవుతుంది, సమ్ డ్రాప్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆల్రెడీ నాకు డెడ్ ఎండ్ దగ్గర వోల్టేజ్ అనేది ఇచ్చేసినాడు, 230 volts అని ఇచ్చాడు. సో దాని బేసిస్కి నేను ఏం కనుక్కోవాలా, సప్లై ఎండ్ దగ్గర వోల్టేజ్ అనేది కనుక్కోవాలి. సో ఆ వోల్టేజ్ కావాలంటే సో మనకు ఈచ్ సెక్షన్లో ఎంత వోల్టేజ్ డ్రాప్ అనేది అపీర్ అవుతుంది, సో దాని బేసిస్కి మనం టోటల్ వోల్టేజ్ అనేది కనుక్కుంటాం. సో ఓకేనా, సో ఇప్పుడు నాకేంటంటే ఏదైతే ఏ నుంచి సికి, సి నుంచి బికి ఇలా ఉన్నాయో సో అక్కడ మనం వోల్టేజ్ డ్రాప్ అనేది కనుక్కుంటాం. అంటే ఇంపిడెన్స్ టర్మ్ ఎక్కడైతే ఉందో అందులో పాస్ అయ్యే కరెంట్ని బేస్ చేసుకొని ఇంపిడెన్స్ డ్రాప్ అనేది కనుక్కుంటాం, అంటే వోల్టేజ్ డ్రాప్ అనేది కనుక్కుంటాం. సో ఇప్పుడు నాకేంటంటే సో వోల్టేజ్ డ్రాప్, సో ఇన్ సెక్షన్ సిబి తీసుకుందాం, ద వోల్టేజ్ డ్రాప్, ఇన్ సెక్షన్ ద వోల్టేజ్ డ్రాప్. సో ఇక్కడ నాకు వోల్టేజ్ డ్రాప్ అన్నప్పుడు వి సఫిక్స్ సిబితో ఇండికేట్ చేసుకుంటాం. ఇదేమవుతుంది, ఐ సఫిక్స్ సిబి ఇంటూ జెడ్ సఫిక్స్ సిబిగా తీసుకుంటాం. ఇక్కడ అంటే వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్, కాబట్టి ఇలా తీసుకుంటాం. ఇప్పుడు నాకు కరెంట్ అంటే ఏంటి, ఐ సఫిక్స్ సిబి అంటే, సో ఇక్కడ చూడండి ఐ సఫిక్స్ ఏసీ కరెంటే కనుక్కున్నాం మనం, అదేవిధంగా అంటే టోటల్ కరెంట్ కనుక్కున్నాం మనం. సో ఇక్కడ నాకు ఐ సఫిక్స్ సిబి అన్న, ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఐ సఫిక్స్ సిబి అన్న I2 అన్న ఒకటే. సో ఐ సఫిక్స్ సిబి ఈక్వల్ టు I2 అన్నమాట. అదేవిధంగా అంటే ఇక్కడ అంటే ఈ సెక్షన్లో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసి నేను చెప్పేది, సో సి నుంచి బికి పాస్ అయ్యే కరెంట్ వచ్చేసరికి I2 కరెంటే పాస్ అవుతుంది. సో కాబట్టి I2 తీసుకుంటాం. అదే నాకు ఏ నుంచి సికి అన్నప్పుడు టోటల్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా, సో అది అలా తీసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది, ఐ సఫిక్స్ సిబి అన్నప్పుడు అంటే సో అందులో పాస్ అయ్యే కరెంట్ ఏంటి I2, సో I2 ఇంటూ జెడ్ సఫిక్స్ సిబి. సో ఇప్పుడు నాకు కరెంట్ I2 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, 96 మైనస్ జే 72. సో ఆ వాల్యూ తీసుకుంటాం. అదేవిధంగా ఇంపిడెన్స్ వాల్యూ అన్నప్పుడు సో ఆల్రెడీ మనం ఇక్కడ ఇంపిడెన్స్ కనుక్కున్నాం, సో జెడ్ సఫిక్స్ సిబి దాని వాల్యూ ఎంత వచ్చింది, 0.05 ప్లస్ జే 0.1. సో ఆ రెండింటి మల్టిపుల్ చేస్తాం. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ వి సఫిక్స్ సిబి, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ వి సఫిక్స్ సిబి ఈక్వల్ టు ఇక్కడ ఏంటి ఐ సఫిక్స్ సిబి ఇంటూ జెడ్ సఫిక్స్ సిబి. అంటే దీన్ని ఎలా రాసుకున్నాం మనం, I2 ఇంటూ జెడ్ సఫిక్స్ సిబి. సో కరెంట్ ఐసి అంటే ఏంటి, 96 మైనస్ జే 72 ఇంటూ 0.05 మైనస్ ప్లస్ జే 0.1. సో ఇదేమో కరెంటు, ఇదేమో ఇంపిడెన్స్.
సో ఇప్పుడు ఈ రెండింటిని నేను మల్టిపుల్ చేసుకుంటే నాకేమొస్తుంది, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ సి సఫిక్స్ బి వస్తుంది. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు మల్టిపుల్ చేసినప్పుడు, సో 12 ప్లస్ జే టైమ్స్ ఆఫ్ 6, 12 ప్లస్ జే టైమ్స్ ఆఫ్ 6 వోల్ట్స్. ఇది నాకేంటి, వోల్టేజ్ అవుతుంది. సో వోల్టేజ్ ఓకే. అదేవిధంగా ఇప్పుడు నాకు ఏం కావాలంటే వోల్టేజ్ డ్రాప్ ఇన్ ఏసీ సెక్షన్ కావాలి. వోల్టేజ్ డ్రాప్ ఇన్ సెక్షన్ ఏసీ. సో ఇక్కడ సెక్షన్ ఏసీ అన్నప్పుడు ఇక్కడ చూడండి, అంటే ఏ నుంచి సి వరకు సెక్షన్, ఇందులో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసరికి టోటల్ కరెంట్ ఐ, అంటే I1 ప్లస్ I2 అనేది దానికి కరస్పాండింగ్ ఇంపెడెన్స్. ఇప్పుడు నాకు దాంట్లో టోటల్ కరెంట్ అంటే ఎంత వస్తుంది, సో ఇది 168 మైనస్ జే 106.88 ఉంది కదా, అది ఆ కరెంట్ తీసుకోవాలి. సో కాబట్టి ఇది నాకేమవుతుందంటే ఐ సఫిక్స్ ఏసీ ఇంపెడెన్స్ అక్రాస్ ఏసీ. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఏ సఫిక్స్ సి అన్నప్పుడు, సో ఇక్కడ నాకు టోటల్ కరెంట్, సో ఐ సఫిక్స్ ఏసీ టోటల్ కరెంట్ ఐ అండ్ ఇంపెడెన్స్. ఇప్పుడు నా టోటల్ కరెంట్ అంటే వస్తుంది ఇక్కడ 168 మైనస్ జే జే 106.88. సో 168 మైనస్ జే 106.88 ఇంటూ ఇంపెడెన్స్ వాల్యూ. ఇంపెడెన్స్ వాల్యూ ఎంత 0.05 ప్లస్ జే 0.1. సో ఈ రెండు మల్టిపుల్ చేస్తే నాకేమొస్తుందంటే నాకు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఏసీ సెక్షన్ వస్తుంది. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు, సో 19.08 ప్లస్ జే 11.45 వోల్ట్స్. ఓకేనా, వోల్ట్స్. సో ఇది వస్తుంది అన్నమాట వాల్యూ. సో ఇప్పుడు నాకేం కనుక్కున్నాం మనం, సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నాకేం తెలుసు అంటే అక్రాస్ వోల్టేజ్ అక్రాస్ పాయింట్ బి దగ్గర వోల్టేజ్ తెలుసు. ఎంత ఇచ్చినాడు వోల్టేజ్ అక్రాస్ పాయింట్ బి అంటే 230 వోల్ట్స్. అదేవిధంగా సి నుంచి బి వరకు ఉన్న వోల్టేజ్ డ్రాప్ తెలుసు. అదేవిధంగా ఏ నుంచి సి వరకు వోల్టేజ్ డ్రాప్ తెలుసు. కాకపోతే నాకు అక్రాస్ వి సఫిక్స్ ఏ దగ్గర ఉండే వోల్టేజ్ తెలియదు. అక్రాస్ వి సఫిక్స్ ఏ అంటే ఆ పాయింట్ ఏ దగ్గర ఉండే వోల్టేజ్ తెలియదు. ఆ పాయింట్ ఏ దగ్గర ఉన్న వోల్టేజ్ నాకేమవుతుంది, సప్లై వోల్టేజ్ అవుతుంది. ఓకేనా. సో ఏ దగ్గర ఉండే వోల్టేజ్ సప్లై వోల్టేజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకేంటంటే ఏ దగ్గర వోల్టేజ్ కావాలి, అదే నాకేమవుతుంది సెండింగ్ ఎండ్ దగ్గర వోల్టేజ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఈ దగ్గర వోల్టేజ్ అక్రాస్ ఏ కావాలి అంటే ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే ఇక్కడ కేవీఎల్ అనేది అప్లై చేస్తాం. సో ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ద సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ మస్ట్ బి కూడా 0. సో ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ద సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ మస్ట్ బి కూడా 0. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే ఇక్కడ, సో చూడండి. సో ఇప్పుడు నేను రాసేదాన్ని ఇంపార్టెంట్ చూసుకోండి. సో ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ సి, ఇది పాయింట్ బి, ఇది సిఈ, ఇది ఏ, ఇది బి. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే ఇదంతా గ్రౌండ్, ఇదంతా గ్రౌండ్. ఇక్కడ నాకేంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉన్నదాన్ని ఏమంటామంటే మనం వోల్టేజ్ ఆఫ్ అక్రాస్ ఏ అంటాం. ఇదేంటంటే వోల్టేజ్ ఆఫ్ ఏసీ, ఇది వచ్చేసరికి వోల్టేజ్ ఆఫ్ సిబి, ఇది వచ్చేసరికి వోల్టేజ్ ఆఫ్ బి. సో ఇప్పుడు నాకేంటంటే ఈ లూప్కి నేను ఏం చేయాలా, కేవీఎల్ అనేది అప్లై చేయాలి. కేవీఎల్ అనేది అప్లై చేయాలి. సో కాబట్టి ఇదేమవుతుంది నాకు అంటే, సో ఇలాగా, సో ఎంటరింగ్ కరెంట్ పాజిటివ్, లీవింగ్ కరెంట్ నెగిటివ్, ఎంటరింగ్ కరెంట్ పాజిటివ్, లీవింగ్ కరెంట్ నెగిటివ్, ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకేమవుతుంది, స్టార్టింగ్ ఈ కరెంట్ అనేది వి సఫిక్స్ ఏలో నెగిటివ్గా ఎంటర్ అవుతుంది. కాబట్టి మైనస్ వి సఫిక్స్ ఏ ప్లస్ వి సఫిక్స్ ఏసీ ప్లస్ వి సఫిక్స్ సిబి ప్లస్ వి సఫిక్స్ బి ఈక్వల్ టు 0. సో ఇది ఒక క్లోజ్ లూప్ అయిందా, అంటే మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి ఎండ్ చేసాం. సో దీని నుంచి వోల్టేజ్ అక్రాస్ పాయింట్ ఏ అనేది ఏమవుతుందంటే నాకు, సో వి సఫిక్స్ ఏసీ ప్లస్ వి సఫిక్స్ సిబి ప్లస్ వి సఫిక్స్ బి అవుతుంది. సో ఇది టోటల్ వోల్టేజ్ అవుతుంది. ఓకేనా, మనం తీసుకున్న నెట్వర్క్కి టోటల్ వోల్టేజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకేంటంటే ఈ వి సఫిక్స్ ఏ అంటే ఇదేంటి, ఇది సెండింగ్ ఎండ్ వోల్టేజ్. ఇదే ఏంటి, సెండింగ్ ఎండ్ వోల్టేజ్. ఈ సెండింగ్ ఎండ్ వోల్టేజ్ మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు నాకు వి సఫిక్స్ ఏ ఈక్వల్ టు, ఇక్కడ నాకు ఆల్రెడీ వి సఫిక్స్ ఏసీ వాల్యూ తెలుసు, వి సఫిక్స్ సిబి వాల్యూ తెలుసు, వి సఫిక్స్ బి తెలుసు. సో వి సఫిక్స్ సిబి ఎంత 12 ప్లస్ జే 6, వి సఫిక్స్ ఏసీ వాల్యూ ఎంత 19.08 ప్లస్ జే 11.45. సో ఆ వాల్యూస్ తీసుకుందాం. సో వి సఫిక్స్ ఏ వాల్యూ ఎంత అంటే నాకు ఇప్పుడు, సో ఒక్కొక్క దాన్ని తీసుకుందాం.
సో 19.08 ప్లస్ జే 11.45 ప్లస్ నెక్స్ట్ ఏం తెలుసు నాకు, సో వి సఫిక్స్ బీసీ తెలుసు ఎంత, అది 12 ప్లస్ జే 6. సో 12 ప్లస్ జే 6 ప్లస్ అదేవిధంగా ఇక్కడ నాకు ఏం తెలుసు, వోల్టేజ్ అక్రాస్ బి తెలుసు. వోల్టేజ్ అక్రాస్ బి అంటే ఫార్ ఎండ్ దగ్గర ఉండే వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, సో 230 వోల్ట్స్ ప్రాబ్లంలో ఇచ్చేసాడు మనకు. సో 230 వోల్ట్స్ అని ప్రాబ్లంలో ఇచ్చాడు. సో కాబట్టి ఆ వాల్యూ తీసుకుంటాం. సో ఇది నాకు ఎంత అవుతుంది, 230. సో వీటిని సాల్వ్ చేసుకుంటే అప్పుడు నాకేమొస్తుంది, వోల్టేజ్ అక్రాస్ సెండింగ్ ఎండ్ వస్తుంది. సో ఇప్పుడు నాకు విఏ ఈక్వల్ టు, సో వీటిని మనం యాడ్ చేసుకుంటే ఇది ఎంత వస్తుంది అంటే, సో 230 ప్లస్ 12 ప్లస్ 19. సో దీన్ని యాడ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే ఇది 261.08 అవుతుంది. అదేవిధంగా ఇమాజినరీ పార్ట్స్, సో ఇమాజినరీ పార్ట్స్ ఏమున్నాయి, 11.456 అంటే ఇదేమవుతుంది 17.45 అవుతుంది. 17.45 ఓమ్స్, సారీ వోల్ట్స్ కదా, సో వోల్టేజ్ కాబట్టి వోల్ట్స్. సో ఇది నాకు వచ్చిన వోల్టేజ్. అయితే నాకేం కావాలంటే ఇక్కడ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ కావాలి. అంటే ఏంటి, విఏ వాల్యూ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ కావాలి. సో ఇక్కడ నాకు విఏ వాల్యూ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ కావాలి అంటే దీన్ని మనం ఏం చేస్తాం, సో స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ చేస్తాం. అంటే ఏదైతే నాకు వోల్టేజ్ విఏ ఉందో ఇందులో మ్యాగ్నిట్యూడ్ వాల్యూ కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే, సో 261.08 హోల్ స్క్వేర్ ప్లస్ 17.45 హోల్ స్క్వేర్. సో ఇది చేస్తాం అన్నమాట. అంటే రియల్ పార్ట్ స్క్వేర్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ చేస్తాం. సో దీన్ని చేసినప్పుడు నాకేమొస్తుందంటే సెండింగ్ ఎండ్ వోల్టేజ్ వస్తుంది, అంటే విఏ వస్తుంది. సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 261.67 వోల్ట్స్. 261.67 వోల్ట్స్ ఇది నాకు సెండింగ్ ఎండ్ సైడ్ ఉండే వోల్టేజ్. సో దాంతో పాటుకి ఇంకేం కనుక్కోమన్నాడు ఇక్కడ చూడండి, ఫేస్ యాంగిల్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ నాకేం కనుక్కోమన్నాడు, ఫేస్ యాంగిల్ వోల్టేజ్ బిట్వీన్ టూ ఎండ్స్ అన్నాడు. అంటే సెండింగ్ ఎండ్కి రిసీవింగ్ ఎండ్కి ఫేస్ యాంగిల్ ఎంత ఉంది అన్నాడు. ఇక్కడ ఈ యొక్క వోల్టేజ్ వి సఫిక్స్ ఏ ఏదైతే కనుక్కున్నామో ఈ వోల్టేజ్ అనేది సో మనం తీసుకునే సెండింగ్ ఎండ్ దగ్గర ఉండే వోల్టేజ్. అంటే దేని బేస్ చేసుకుని తీసుకున్నాం, ఈ యొక్క కేవీఎల్ లూప్ని బేస్ చేసుకుని తీసుకున్నాం దీన్ని మనం. సో ఈ యొక్క కేవీఎల్ లూప్ని బేస్ చేసుకుని మనం తీసుకున్నది ఇది. సో కాబట్టి నాకు ఇది ఏమవుద్దంటే ఇక్కడ, సో ఫేస్ యాంగిల్. సో ఫేస్ యాంగిల్ అన్నప్పుడు సో ది ఫేస్ యాంగిల్ బిట్వీన్ voltage, the phase angle between voltage. సో వోల్టేజ్ అంటే వోల్టేజ్ ఏమో విఏ, అదే విధంగా రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ వచ్చేసరికి వి సఫిక్స్ బి. సెండింగ్ ఎండ్ వోల్టేజ్ వి సఫిక్స్ ఏ, రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ వి సఫిక్స్ బి. సో దాన్ని బేస్ చేసుకొని యాంగిల్ అంటే దేన్ని ఇండికేట్ చేసుకుంటాం, tan θ ఇండికేట్ చేసుకుంటాం. ఇది ఏమవుతుందంటే tan θ అంటే సో ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ చేస్తాం. సో ఇది దేనికి తీసుకుంటామంటే ఈ యొక్క ఫేస్ యాంగిల్ అనేది, సో దీన్ని తీసుకుంటామంటే మనం వి సఫిక్స్ ఏ అంటే ఏదైతే సెండింగ్ ఎండ్ వోల్టేజ్ కనుక్కున్నామో ఆ వోల్టేజ్లో ఉన్న ఇమాజినరీ పార్ట్, ఆ వోల్టేజ్లో ఉండే రియల్. సో ఇప్పుడు నాకు వి సఫిక్స్ ఏ అన్నప్పుడు ఇందులో ఇమాజినరీ పార్ట్ ఏముంది 17.45, రియల్ పార్ట్ 261.08. సో వాటిని తీసుకుంటాం. సో అప్పుడు నాకు tan θ అంటే ఏమొస్తుందంటే 17.45 ఓవర్ 261.08. సో దీనికి నాకు ఎంత వస్తుందంటే నాకు ఇక్కడ tan θ వస్తుంది. సో tan θ వాల్యూ సంథింగ్ వాల్యూ వస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు ఏంటంటే tan θ అవసరం లేదు, ఓన్లీ θ కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని, సో θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 17.5 ఓవర్ 261.08. సో దీన్ని తిరగమంటే ఇక్కడ సో θ వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇది 3.82 డిగ్రీస్ వస్తుంది. 3.82 డిగ్రీస్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో దాంట్లో మనం ఏం వోల్టేజ్ కనుక్కున్నాం, అదేవిధంగా ఫేస్ యాంగిల్ అనేది కనుక్కున్నాం. సో ఇది క్లియర్ అందరికీ. సో మనకి ఇచ్చిన డేటాను బేస్ చేసుకుని మనం దాని యొక్క సెండింగ్ ఎండ్ వోల్టేజ్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ కనుక్కున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెండింగ్ ఎండ్ సైడ్కి వచ్చేసరికి వోల్టేజ్ ఎంత ఉంది ఇక్కడ 260, ఏమైపోయింది 230 వోల్ట్స్ అయింది. సో కాబట్టి మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం థియరీ చెప్పేటప్పుడు, ఏం చెప్పినాం,
ఇన్ని రేడియల్ డిస్టెన్స్. ఏదైతే స్టార్టింగ్ కనెక్ట్ అవుతుందో లోడు అక్కడ నాకేమవుతుంది, ఎక్కువ వోల్టేజ్ ఉంటుంది అని చెప్పినాం. సో ఒకవేళ పాయింట్ ఏ దగ్గర ఎవరైతే కనెక్ట్ చేసుకుంటారో లోడ్ అనేది, అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, ఓవర్లోడ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, సో వాళ్ళు తీసుకునే మోటార్స్ కానీ, అదేవిధంగా లైట్స్ కానీ, ట్యూబ్లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఇవన్నీ ఏమవుతాయి, డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అదే డెడ్ ఎండ్కి వచ్చేసరికి, అంటే పాయింట్ బి దగ్గర అక్కడ ఎంత ఉంది వోల్టేజ్, 230 volts ఉంది. అంటే సెండింగ్ ఎండ్ సైడ్ వచ్చేసరికి 260 సంథింగ్ ఉంది, డెడ్ ఎండ్కి వచ్చేసరికి 230 volts ఉంది. కాబట్టి సెండింగ్ ఎండ్ దగ్గర ఏమో ఓవర్ వోల్టేజ్, రిసీవింగ్ ఎండ్ సైడ్ ఏమో అండర్ వోల్టేజ్. సో ఇలా వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి రేడియో సిస్టమ్ అనేది డ్రాబ్యాక్ మనకు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే, సో ఒక ఎండ్ దగ్గరని సప్లై ఇవ్వకుండా బోత్ ఎండ్స్ దగ్గర సప్లై ఇస్తాం. ఇలాంటి రేడియో సిస్టమ్ యూస్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఒక ఎండ్ మాత్రమే సప్లై ఇవ్వకుండా ఏం చేస్తాం, అక్రాస్ ఏ దగ్గర సప్లై ఇస్తాం, అక్రాస్ బి దగ్గర సప్లై ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు ఏమైంది అంటే నాకు, సో ఇలాంటి డ్రాబ్యాక్స్ మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో అది అయినా యూస్ చేయొచ్చు, లేదు రింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ, ఇంటర్ కనెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనం ఏదైతే థియరీ చెప్పామో, సో దాని రిలేటెడ్ ఒక ప్రాబ్లం చెప్పాను నేను మీకు. సో అందరికి అర్థమైందా, ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా?